అలాగే నా భర్త నిమిత్తం ప్రార్థన చేస్తాను. సరే సరే దీనా, టైం అవుతుంది, ఇక వెళ్ళొస్తాను. యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయంలో నీకు మొరపెడుతున్నాను. ఇంతవరకు కూడా నీ సన్నిధిలో నా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారని నమ్ముతున్నాను. నాకు అన్ని విషయాల్లో మేలులు జరిగించారు. వివాహ విషయంలో మంచి భార్య నాకు అనుగ్రహించి నా జీవితంలో సంపూర్ణతనిస్తారని నమ్ముతున్నాను. నా చెల్లి జీవితంలో కూడా నీ అద్భుత కార్యమును చేస్తారని నమ్ముతున్నాను. ఈ విధంగా మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసయ్యా, ఇంతవరకు మేము ప్రార్థించిన రీతిగా నా వివాహ జీవితంలో తప్పకుండా మీరు మేలు చేస్తారని విశ్వసిస్తున్నాను. నా తల్లిదండ్రుల జీవితంలో ఎలాగైతే నీ మేలులతో నింపి వారి యొక్క జీవితాలను ఆశీర్వదించావో అలాగే నా భవిష్యత్తును కూడా ఆశీర్వదించమని ఎంతగానో ప్రార్థిస్తున్నాను. నా జీవితంలో నీ మేలులు జరిగిస్తారని నమ్ముచు నా యొక్క అన్న జీవితంలో కూడా నీ యొక్క గొప్ప సహాయాన్ని అనుగ్రహిస్తారని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఏవండి, నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా మన పిల్లలు మనం చెప్పినట్టుగానే ఎంతగానో దేవుని ఎడల మొరపెట్టారు. కాబట్టి ఆ ప్రార్థన ఫలితం ఇప్పుడు వారి జీవితాల్లో వారే చూడగలిగారు. మనం ఈ రీతిగా సంతోషపడుతున్నాం దేవుని కార్యాలను బట్టి. ఈనాకి దేవుడు మంచి భర్తనిచ్చాడు. మన అబ్బాయి మోజెస్ కూడా మంచి భార్యను దేవుడిచ్చాడు. వారి వివాహాలు కూడా ఊహించినంతకంటే గొప్పగా జరిగించాడు కదండి దేవుడు. అవునవును కృప, మన బిడ్డల జీవితంలో దేవుడు వాళ్ళు ప్రార్థించే రీతిగా ఎలాగ మేలు చేశాడో అలాగుననే ఈనాటి యవనస్తులు సొంత ఉద్దేశాలు విడిచిపెట్టి ప్రార్థించి దేవుని దగ్గర కనిపెడితే వాళ్ళ జీవితాల్లో కూడా. ప్రియమైన వీక్షకులారా, ఈ స్టోరీ మీరందరూ చూశారు కదా. తల్లిదండ్రులారా, మీకు ఒక విషయం చెప్పాలి. మీ పిల్లల యొక్క భవిష్యత్తులో మీరు సంతోషాన్ని చూడాలి అంటే కేవలం వారికి ప్రార్థన చేయమని నేర్పించండి. మీరు కూడా వారి భవిష్యత్తు నిమిత్తమై ప్రార్థన చేయండి.